హలో అన్నా, ఆ ముకుందం సత్యమూర్తి కలిసి ఆ ఇనుము కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారన్నా. రేపే ప్రెస్ మీట్ పెట్టు. పార్టీని రద్దు చేస్తానని ప్రకటిస్తాను. హలో, నమస్తే అండి. నేను సంధ్యా జ్యోతి పత్రిక నుంచి మాట్లాడుతున్నా. అప్పన్న గారు రేపు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, విషయం ఏంటో చెప్తారా? అదే అన్నగారే చెప్తే బాగుంటుంది కదా. రేపు కలుద్దాం, సరేనా? సరే సార్. మనం డబ్బు తీసుకున్న విషయం అన్నకు తెలిసిపోయింది. పార్టీ రద్దు చేయడానికి రేపు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం చేద్దాం? చేసేదేం లేదు. అన్న ఊరికి తిరిగి వచ్చేలోగా కుటుంబాన్ని అంతా తీసుకెళ్లి ఎక్కడైనా లాక్ చేసేద్దాం. ఎలక్షన్ అయ్యాక వదిలేద్దాం. తర్వాత అయినా ప్రశ్న పిలిచి నిజంగా కేస్తాడు. అదే జరిగితే మనకు భవిష్యత్తు ఉండదు. మరేం చేద్దాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. హలో, నన్ను నా కుటుంబాన్ని ఎవరు చంపాలని చూస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి. నువ్వెవరయ్యా? నీ పేరేంటి? సార్ నేను డిఎస్పీ గారు వచ్చారండి. చెప్పు. చెప్పవయ్యా. నేను మీ వదిన బాబు కనిపించట్లేదు. ముందు వాళ్ళు వెతకండి. నన్ను చంపాలనుకున్నంత అన్యాయం నేను ఎవరికి చేయలేదు. నాకు శత్రువులు ఎవరున్నారు? ముకుంద్, మీ నిజాయితీ నువ్వు కూడా నమ్ముకున్నా. వద్దని చెప్పాను కదరా. చూసావా, ఈ రాజకీయం ప్రాణ స్నేహితుని ద్రోహిగా మార్చింది. అభిమాన్ని హంతుకుని చేసింది. వద్దురా, ఇదంతా మర్చిపోతాం. పార్టీని రద్దు చేసి ఎప్పట్లాగే ప్రజల కోసం పోరాడదాం. పార్టీని రద్దు చేసే హక్కు మీకుంది. నా కళని రద్దు చేసే హక్కు మీకు లేదు. రే, తప్పుడు దారిలో వెళ్తున్నావు సత్యమూర్తి. వద్దు రే ముకుంద, నువ్వే చెప్పరా. మాకు దానిమ్మ గింజలు కావాలి, కంచం కూడా కావాలన్నా. ముకుంద, నన్ను క్షమించండి అయ్యా. ముకుందా, ఎవరన్నా చూస్తున్నారేమో చూడు. ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వు ఉన్నావుగా. ముకుందా,